నమస్తే వెల్కమ్ టు 99 టీవీ సినిమా. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించిన చిత్రం 7/G రెయిన్బో కాలనీ 2004వ సంవత్సరంలో వచ్చిన చిత్రం తెలుగులో 7/G బృందావన్ కాలనీ పేరుతో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయం నమోదు చేసింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఎంఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 200 రోజుల వరకు థియేటర్లలో ఆడిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ జాబితాలో చేరింది. ఆ తర్వాత రవికృష్ణ, సోనియా వేరు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ చిత్రం వచ్చి దాదాపు 2 దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ మూవీ పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఇన్నాళ్లకు ఈ మూవీకి సీక్వెల్ ను తెలుగు, తమిళం అని 2 భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గ్యాప్ తిరుపతి రవికృష్ణ హీరోగా రీ ఎంట్రీ ఇస్తుండగా సెల్వరాఘవన్ డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే 2 ఏళ్ల క్రితమే ప్రారంభించిన సినిమా ఇప్పటికే షూటింగ్ 60% పూర్తయింది. అయితే ఆ తర్వాత హీరోయిన్ కాల్ షీట్లు లేక 6-7 నెలలుగా నిలిచిపోయింది. ఇక ఈ క్రమంలో అనస్వర క్రమంగా దక్షిణాదిలో వరుస చిత్రాలతో బిజీ అవ్వడం, ఛాంపియన్ విత్ లవ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మంచి విజయం కూడా సాధించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అనస్వరకు కాస్త టైం లభించడంతో 7/G రెయిన్బో కాలనీ బ్యాలెన్స్ షూటింగ్ కు కాల్ షీట్లు కేటాయించింది. దీంతో ప్రస్తుతం మిగిలిన షూటింగ్ మంగళవారం పాట చిత్రీకరణతో మళ్లీ ప్రారంభమైంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి జూలై, ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.